Mr. Ramaras, you're an efficient man. మీరు మంచి సామర్థ్యము గలవారు. And so you brave man. మంచి ధైర్య సాహసములు గలవారు. But take your own step. Mr. Ramaras, మీరు కొంచెము మారినా మీకు ఎంతయో మేలు కలుగును. ఏమిటి? నేను మారాల? ఏ సీతారామరాజు బండను దండ పండిత ప్రకారుడై ప్రళయ భీకరుడై మీ ఆంగ్లేయులకు సింహస్వప్నం అయ్యాడు, ఏ సీతారామరాజు అరివీర భయంకరుడై అతులిత విప్లవ జ్వాలయై మీ ఆంగ్లేయులకు పక్కవ బల్లమయ్యాడు, ఏ సీతారామరాజు తన అకుంఠిత స్వాతంత్ర దీక్షతో మీ ఆంగ్లేయులకు కంటి మీద కురుకుదూరం చేశాడు, ఏ సీతారామరాజు తన శౌర్య ప్రతాపాలతో మీ ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించాడు, ఆ సీతారామరాజు మారబట్టే తన ప్రళయాగ్ని కేవలం దాచిపెట్టి మీ ముందుకు వచ్చాడు. నీ అధికార బందికాలలో నన్ను బంధించు, నీ రోషద్వేష విషోహని కీలల్లో నన్ను దహించు, ఆపై నీ పైసాజీ కుచ్చాలు కాలించి Take it easy. Mr. Ramaras, మీరు మా బ్రిటిష్ ఎంపైర్ పై ఎందుకు కక్ష పూరించారో we don't understand. మాకు అర్థం అవుతలే. Mr. Ramaras, మా మహాసామ్రాజ్యము మీకు ఎన్నో సేవలు చేసినది. My government is providing so many facilities and services to your people. అందులోకైనాను మీరు మాకు ఫెయిత్ఫుల్ గా ఉండవాలి. లేదు సార్, మా మహాసామ్రాజ్యము మిమ్మల్ని స్లేవ్స్గా మార్చును. నేను ఆవేశపడుతున్నానా? ఎండనక వాననక రేయింబవళ్ళు శ్రమించిన ఒక్క అరపోట అన్నానికి నోచుకోని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలిన బట్టల శరీరాన్ని కప్పలేక అవమాన భారంతో చిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు, తాగటానికి తల్లిపాలు లేక కనీసం గంజి కూడా లేక ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిపిట్టలు, వాళ్ళను చూసి ఆవేదన పడక నీతో మంత్రాలు చేయనా? నీ దుష్ట రాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది. ఆ ప్రవాహాల్లో కరడుగట్టిన ఈ గుండె కరడుగట్టింది, నీ పాలనపై పగబట్టింది. రేగిన ఈ అగ్ని జ్వాల చల్లారదు. నీ పాలన అంతమయ్యేంత వరకు ఆఖరి తెల్ల ప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ రక్త వర్షాలే, ఈ నిప్పుటేవులే, ఈ జీవన్మరణ పోరాటాలే మీ పాలన అర్థం చేస్తాయి. ఇది బ్రిటిష్ సామ్రాజ్యమా, మహాసామ్రాజ్యమా? ఢిల్లీ పాఠశాల ఎదుట వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుందో నీ బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిని గుడ్డల మూటలు ఎత్తుకుని ఊరూరా వర్తకం పేరును తిరిగినప్పుడు ఎక్కడుందో బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కట్టుకోవడానికి ఎంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోలు పట్టి చీపురు లెక్కినప్పుడు ఎక్కడుందో బ్రిటిష్ సామ్రాజ్యం? నా భర్త జాతి నీకు బానిసత్వం చేయాలా? నీ నిరంకుశత్వానికి లొంగిపోవాలా? నీ నీచత్వానికి లొంగిపోవాలా? అసంభవం. నీతి, న్యాయం, ధర్మం, సత్యం, త్యాగం అనే పంచసుగుణాలు సమభాగాలుగా కావాల్సిందిరా నా పవిత్ర జాతి. నా జాతిని ఎదుర్కొనడం అంటే పంచభూతాలని ఎదుర్కొనడమేనని మర్చిపోకు. Mr. Ramaras, you are very angry. మీరు చాలా కోపముగా ఉన్నారు.
man, relax. మేషరామరాజ్, మీరు ఇప్పటికి చాలా నేరములు చేసి ఉన్నారు. మా మహాసామ్రాజ్యముపై తిరుగుబాటు చేయించున్నారు. మా పనులకు ఆటంకములను కల్పించుచున్నారు. మీరు మీ దారి మార్చుకుని మేషరామరాజ్, మీరు మీ దారి మార్చుకుని మాతో కలిసిన సో మీకు మంచి పదవి ఇచ్చేదము. యు విల్ గెట్ గుడ్ జాబ్. ఏ ప్రాంతములు కట్టడికి మీరే అధికారిగా ఉండవచ్చు. మేషరామరాజ్, ఏ ప్రాంతము అంతటికి మీరే అధికారిగా ఉండవచ్చును. బ్రిటిష్ సామ్రాజ్యం అనే పెద్ద గొలుసునందు మీరు కూడా ఒక చక్కటి లింకు కావచ్చును. ఎంతయో లాభములను పొందవచ్చును. ఈ సర్వసంగ పరిచయానికి రాజు కావాలనే కోరిక నీ విభజించి పాలించే తత్వం నాకు బాగా తెలుసు రూదర్ఫర్డ్. నీ కుటిల రాజనీతికి లొంగిపోయేవాడు కాదు ఈ రాజు. నీ కుటిల కుతంత్రాలకు పొంగిపోయేవాడు కాదు ఈ రామరాజు. నువ్వు ఎరచూపే డబ్బు, అధికారం, పదవి వ్యామోహాలకు పొంగిపోయేవాడు కాదు ఈ సీతారామరాజు. రూదర్ఫర్డ్, కష్టపడని ఏ ఎర్రని యాగాన్ని ఆశించదు నా భర్త జాతి. నో మిస్టర్ రామరాజ్, మేము మీ వెల్ఫేర్ గురించి చెప్పుచున్నాం. మిస్టర్ రామరాజ్, మీ బాగు గురించి బాగా ఆలోచించుకున్నాము. మీరు కోరినట్లయినా రూదర్ఫర్డ్, నా కోరిక స్వరాజ్యం, సంపూర్ణ స్వరాజ్యం. స్వరాజ్యం ఒకళ్ళు ఇస్తే పుచ్చుకునే పిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త నాశాలు ధార ఓసి రక్షించుకోవలసిన వరం. నేను కోరేది సంపన్నులు, మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగును ఉన్న ప్రతి మనిషి స్వేచ్ఛ వాయువులు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావులేదు, ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకుని తిరగలడు, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరు, ఏది రాగద్వేషాలకు, అసూయ ద్వేషాలకు అతీతమైన సంఘము, అలాంటి సంఘాన్ని, అలాంటి రామరాజ్యాన్ని నేను కోరుకుంటున్నాను. రూదర్ఫర్డ్, నీ తెల్లదొరల కుక్క కొడుకు సింహాసనం ఈ గడ్డ మీద తన అధికారం చలాయించకూడదు. మీరు చాలా పరిశ్రమగా మాట్లాడుతున్నారు. మర్యాద మరచి మాట్లాడుతున్నారు. మొరాలిటీ అని డీసెన్సీని విరచి ప్రవర్తించుతున్నారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మేషరామరాజ్, మర్యాద ఇచ్చిపుచ్చుకునడం మంచిది కదూ. మర్యాద? నీకు మర్యాద? నా జాతిని సర్వనాశనం చేస్తున్నా నీకు మర్యాద? మా దేశాన్ని భస్మం చేస్తున్నా నీకు మర్యాద? అసలు నీకు మర్యాద అంటే ఏమిటో తెలుసా రూదర్ఫర్డ్? మాతృభూమి రక్షణ కోసం మీసం నిలబెట్టి కత్తి పట్టిన మా కత్త బొమ్మనకు ఏం మర్యాద చూపింది నీ ప్రభుత్వం? వీరుని క్షాత్రంతో అడుగడుగున తన ప్రతాపాన్ని చూపిన మా కోయరామునికి ఏం మర్యాద చూపింది నీ ప్రభుత్వం? సాటి లేని మేటి వీరులుగా మీ గుండెల్లో గుణపంగా నిలుస్తున్న మా దూరబంధాల చంద్రయ్యకు ఏం మర్యాద చూపింది నీ ప్రభుత్వం? మా తెలంగాణ వెంకటయ్య తేజానికి తట్టుకోలేక నీ ప్రభుత్వం చూపిన మర్యాద అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు మాకు మర్యాద గురించి చెప్తున్నావా? మర్యాద? మేషరామరాజ్, దట్ ఈస్ పాస్ట్. అది ఎంతైనా గతం. ఇప్పుడు అది ఎందుకు? We have to think about our future. మేషరామరాజ్, జరగబోవునది ఆలోచించము. మేషరామరాజ్, మా ప్రభుత్వము మీకు ఎన్ని సౌకర్యములను కలిగించుతున్నది. మీ ప్రజలు సుఖముగా నుండి కొరకు ఈ పండల మీదకు రోడ్లు వేయించుతున్నది. మంచి ఉద్యోగములను ఇచ్చుతున్నది. మై గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ సో మెనీ ఫెసిలిటీస్ for your people's welfare and safety and giving good jobs. ఆ సౌకర్యాలు మా కోసం కాదు, మా సమస్త భారతదేశ సౌభాగ్య విభావాన్ని మీ దేశానికి తరలించుకుపోయి మా దేశ వాసులను దుర్భర దారిద్ర్యంలో
సుఖ దాస్యంలో జీవోత్సవాల జీవించడానికి మీరు వేసుకున్న చక్కటి బాటలు. మిస్టర్ అమ్రోస్, మీరు ప్రతిదానికి వంకలు పెట్టుచున్నారు. మిస్టర్ అమ్రోస్, నిజముగా మా వారు వచ్చిన తరువాతనే మీరు సంస్కారమును నేర్చుకుంటారు, ఎన్నో విద్యను నేర్చుకుంటారు. చీకటిలో ఉన్న మీ దేశమును వెలుగులోనికి చేర్చుతున్నది మా దేశం. మీ నాలుగును సరైన మార్గంలో పలికించు. అది చీకటి దేశమా? ఓరి అజ్ఞాని! సూర్యుడు మా తూర్పు దేశాల్లో ఉదయించిన తర్వాత మీ పశ్చిమ దేశాల్లో అస్తమిస్తున్నాడు. వెలుగు మాది, చీకటి మీది. మీ దేశవాసులు గుడ్డలు కట్టుకోవడం చేతకాని రోజున మా భారతీయులు పట్టు వస్త్రాలు వేశారు. రూదర్ఫర్డ్, ఈ ప్రపంచం మొత్తం మా వివేకానందుని ఉద్బోధనలతో ఏనాడో జాగృతమైందని జ్ఞాపకం చేసుకో. మిస్టర్ అమ్రోస్, ఎంత చెప్పినానో మీరు అర్థం చేసుకుంటారు. మిస్టర్ అమ్రోస్, మీరు మా బందీని అది గుర్తుంచుకున్నాము. నిన్ను మేము ఏమైనా చేయరు. ఇంకేం చేస్తారా మీరు? నిరాయుధుడిగా వచ్చానన్న నన్ను ఇలా బంధించడం తప్ప. నా జాతి ఆగ్రహ వేషాలతో రౌద్రంగా అహంకరించిందంటే భగవన్ మండే భయంకరాగ్ని గోళాలైనా భగ్నమై భస్మీభూతమవుతాయిరా. నా జాతి నిశ్చిత దీక్షతో తీక్షణంగా దీక్షించిందంటే నిషేధంలోని నక్షత్ర మండలాలైనా ముక్కలు ముక్కలై చెక్కలై నేలవుతాయిరా. వెదలై పిలికి పందలై వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమింపుడి ప్రభు, వీరిని క్షమింపుడి. Mr. Bessie, what happened to you? Why didn't you shoot here? You got it. Mr. Pillay, you take the rifle and shoot him. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भो मा ते सङ्गोऽस्तु कर्मणि. Hey, Pillay, what happened to you? I can't do, sir. You got it. Mr. Essay, you come and shoot him. Shoot here! Major Gulab! You come and shoot here! ఎప్పటికైనా మిచ్చిపోయింది లేదు. నీవు మనిషి పుట్టుకే పుట్టే నీవు తిరుగుతుందో ఉంటే చాపైతే దేశం నిలబెట్టి తొడగొట్టి నాతో దొంగవస్తానికి రారా వెధవ. Shoot here! విజయం నా పవిత్రాశయ శక్తిదో నీ కుటిల కుయుక్తిదో తెలుసుకుందాం. నేనొక్కడిని అసూరు బాసినంత మాత్రాన
దినదిన ప్రవర్ధమానమై అఖండంగా జ్వలించే స్వతంత్ర జ్యోతి ఆరదు. అతి స్వేచ్ఛా కాముకులైన సమస్త ప్రజల ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో జ్వాస్వర తేజోమానమై అపూర్వ శోభా విభాసితమై మిమ్మల్ని మీ నమ్మకాన్ని వమ్ము చేస్తుంది. మీ సామ్రాజ్యాన్ని పటాపంచలు చేస్తుంది. ఇప్పుడు ఈ సీతారామరాజు వికట జీవుడైన రేపు రేపు అఖండ ప్రజావాహిని గుండెల్లో అమర జ్యోతిగా జ్వలిస్తాడు. వాళ్ళ అంతరంగాల్లో ఒక్కొక్క సీతారామరాజుగా రూపొంది మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు. ఇక్కడ కాల్చాలి, ఇక్కడ కాల్చండి. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క సీతారామరాజుగా రూపొంది మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ వేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా వార్తం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, గాలిలో గాలినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద స్వతంత్ర జయకేతనంగా నిలుస్తాను. స్వతంత్ర భారత జయకేతనంగా నిలుస్తాను. వందే మాతరం. వందే మాతరం. గోదాఫర్ ఎంఎన్ స్వామి గారు. బాచి బీపీ రావు. అయితే నాటకానికి మొట్టమొదటిగా ఈ భాష్యం పాత్ర నేనే ధరించేవాడిని. అయితే మనకి లంకి కుదరక హస్తకాట్లకి అవి అంకిరాజు పడాలు సాధనారన్న పడాలు ఎస్ఐ మనకి మల్లుదొర కేవీ రత్నం మల్లుదొర గంటంధర జే నాగేశ్వరరావు సింగన్న పులకండ ఉగాది సింగన్న పులకండ ఉగాది రోలింగు ఎస్ఎస్ గంగాధరం